హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ వ్లాగ్స్. ఏంటి ఈరోజు అన్ని మేకప్ ప్రోడక్ట్స్ ముందు పెట్టుకున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు నేను ఏ విధంగా రెడీ అవుతాను సింపుల్గా అనేది నేను మీకు వీడియో అనేది చేసి చూపిస్తాను అనమాట. యాక్చువల్లీ మా ఫ్రెండ్ చెప్పింది, ఒకసారి నువ్వు ఏ విధంగా షూటింగ్స్ ఉన్నప్పుడు కానీ మామూలుగా కానీ ఏ విధంగా మేకప్ అనేది ఉంటుంది అనేది ఒకసారి బ్లాగ్ చేసి చూపించు అని చెప్పింది. నేనేమో పెద్దగా ఎక్కువగా ప్రోడక్ట్స్ అనేది వాడినండి, చాలా లిమిటెడ్ కదా. నేనంటే లేదు, నువ్వు రెగ్యులర్గా యూజ్ చేసేదే సింపులే చూపించు అని చెప్పింది. ఎప్పుడో నా ఫ్రెండ్ చెప్పింది, నాకు ఇప్పుడు కుదిరింది వీడియో చేయడానికి. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. పెద్దగా అసలు ఏవి ఉండవు, బేసిక్ అనమాట. రెగ్యులర్గా ఎలా ఉంటానో అలా సింపుల్ ప్రొడక్ట్స్ అండి, అందరి ఇంట్లో ఉంటాయన్నమాట. ఫేర్ ఎవర్ స్టిక్కర్, కుంకుమ నాకు చాలా ఇష్టం అనమాట. మాయిశ్చరైజర్, ఒక విష్ కేర్ వాళ్ళ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ మాత్రం నేను యూస్ చేస్తానండి. మిగతావన్నీ రెగ్యులర్గానే. ఆ తర్వాత ఇయర్ రింగ్స్, లిప్స్టిక్, ఆ తర్వాత ఐలైనర్, ఇవన్నీ అనమాట. నేను ఇప్పుడు వేసి చూపిస్తాను. ఫస్ట్ అండి, మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అనేది వాడాలి అండి. మాయిశ్చరైజర్ మనం ఖచ్చితంగా యూజ్ అనేది చేయాలి. డ్రై దానిపైన ఏది కూడా మనం అప్లై చేయకూడదు అనమాట. విష్ కేర్ వాళ్ళ మాయిశ్చరైజర్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ విధంగా అండి, లేకపోతే మనకి డ్రై అయిపోతుంది అన్నమాట. సో తప్పకుండా మాయిశ్చరైజర్ అనేది మనం అప్లై చేసుకోవాలి. ఫౌండేషన్ కూడా వాడుతుంటారు, బట్ నేను ఫౌండేషన్ చాలా తక్కువ అండి, పెద్దగా యూజ్ చేయను. ఎప్పుడైనా చాలా రేర్ అది. ఈ విధంగా ఆ తర్వాత అండి చాలా సింపుల్ ఫేర్ అండ్ లవ్లీ ఉంటుంది కదా, అది అనమాట. నేను ఫేర్ ఎవర్ యూజ్ చేస్తూ ఉంటాను. అది కూడా అండి, మాయిశ్చరైజర్ పెట్టిన తర్వాత మీ ఇష్టం, మీరు ఏదైనా. నేను మాత్రం రెగ్యులర్గా యూజ్ చేసి నేను చూపిస్తున్నాను. ఈ విధంగా అండి, మనం ఈ విధంగా చాలా సింపుల్, చిన్న పిల్లలు సైతం రెడీ అయిపోవచ్చు. నాది ఇలానే ఉంటుందండి, ఏమాత్రం పెద్దగా ప్రోడక్ట్స్ యూజ్ చేయను. ఇది ఇలా ఉంటుంది. ఈ విధంగా మనకి స్మూత్గా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా అండి, చాలా రేర్గా నేను ఇది పౌడర్ని యూజ్ చేస్తానమాట, మేకప్ పౌడర్. బట్ రెగ్యులర్గా కాదు. రెగ్యులర్గా అయితే అశోక పౌడర్ యూజ్ చేస్తుంటారనమాట. ఈ విధంగా చక్కగా వేసేసుకున్న తర్వాత ఈ విధంగా అనమాట. మనం ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఐబ్రో పెన్సిల్ అనమాట. ఈ ఐబ్రో పెన్సిల్లో ఇంకా ఐలైనర్ అనేది నేను తప్పకుండా యూజ్ చేస్తానండి. వీడియోస్ టైంలో అయి ఉండొచ్చు, బయటకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అయి ఉండొచ్చు, యూజ్ చేస్తాను తప్పకుండా. నాకు ఇష్టం ఇది, ఈ విధమైన ఐబ్రో పెన్సిల్ అనమాట. ఐబ్రోస్కి మంచి లుక్ అనేది వస్తుందండి ఈ విధంగా. ఆ తర్వాత ఏంటి, స్టిక్కర్ అనేది నేను పెట్టుకుంటాను. నా దగ్గర స్టిక్కర్ కలెక్షన్, ఇంక ఇయర్ రింగ్ కలెక్షన్ చాలా ఉంటుందన్నమాట. మీరు వీడియోలో చూస్తుంటారు కదా, నేను రెగ్యులర్గా వాడే స్టిక్కర్ వచ్చేసి ఇదన్నమాట. నాకు చాలా ఇష్టం అండి. మెరూన్ పైన చిన్న స్టోన్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను అది పెట్టుకుంటాను. ఈ విధంగా అండి. ఇక్కడ నేను ఖచ్చితంగా అండి, అసలు ఇంట్లో ఉన్నానా బయట వెళ్తున్నానా అని తేడా లేకుండా నేను యూజ్ చేసేది ఏంటి అంటే కుంకుమ అనమాట. కుంకుమ అనేది తప్పకుండా యూజ్ చేస్తానండి. ఇది మాత్రం నాకు చాలా ఇష్టం. దీనిని ఎలా పెడతాను అంటే, మనం కళ్ళల్లో పడకుండా సింపుల్ టిప్పే, అందరికీ తెలిసే ఉంటుంది. ఈ విధంగా ఇయర్బడ్ తీసుకొని ఈ విధంగా వాజ్లైన్ ఉంటుంది కదా, ఇందులో డిప్ చేసేసి ఫస్ట్ ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకుంటాను. ఈ విధంగా పెట్టేసేసుకొని ఇప్పుడు మనం కుంకుమ ఉంటుంది కదా, ఖచ్చితంగా అండి కుంకుమ పెట్టేటప్పుడు అమ్మవారిని తలుచుకొని ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా ఉంటుందండి. తర్వాత ఏంటి చెప్పండి, లిప్స్టిక్ అండి. నా దగ్గర లిప్స్టిక్ కలెక్షన్ కూడా బాగుంటుంది అనమాట. బట్ చాలా మంది ఏంటంటే లైట్ కలర్ ఉన్న లిప్స్టిక్ని తీసి ఈ విధంగా ఐకి కూడా కలర్ అనేది వేస్తారనమాట, మంచిగా ఉంటుంది అనేసి. బట్ నేను ఎప్పుడు యూస్ చేయలేదండి, నాకు పెద్దగా అలాంటివి నచ్చవు. సో మామూలుగా లిప్స్టిక్ అనేది తీసుకుంటాను. పింక్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఈ విధంగా అండి. బయటికి వెళ్తే మామూలు బయటికి వెళ్ళిన షూటింగ్స్కి వెళ్ళిన లిప్స్టిక్ అనేది యూజ్ చేస్తాను. మామూలుగా అయితే బీట్రూట్ లిప్ బామ్ అనేది యూజ్ చేస్తాను అనమాట. హ్యాండ్స్కి బాడీకి వచ్చేసి విష్ కేర్ వారి ప్రోడక్ట్ యూజ్ చేస్తాను.
ఆల్రెడీ నేను వీడియో చేశాను కదా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి చెప్పండి, ఇయర్ రింగ్స్కి కూడా అండి నాకు చాలా కలెక్షన్ ఉంది. బయటికి ఎక్కడికైనా వెళ్తే నేను ఫస్ట్ చూసేది నా కళ్ళు ఇయర్ రింగ్స్. ఇటువంటి బాక్స్లో అండి ఒక 3 బాక్సెస్ నిండా ఉందన్నమాట ఇయర్ రింగ్స్. చాలా ఇష్టం. ఒకసారి అవి పెడితే కానీ ప్రాపర్ లుక్ రాదు అని నా ఫీలింగ్. ఇది తప్పకుండా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెడతాను. ఇది మాత్రం చాలా ఇంట్రెస్ట్. ఈ విధంగా మళ్ళీ నాకు అందులో బుటా మోడల్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఈ విధంగా వావ్, ఇంకా ఫైనల్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే నేను మీకు ఇంకా కాజల్ కూడా పెట్టి చూపిస్తానన్నమాట. ఇది కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. కాజల్ పెడితే కూడా మంచి అట్రాక్షన్ అనేది వస్తుంది. ఈ విధంగా అండి పర్ఫెక్ట్గా అయిపోయింది రెగ్యులర్గా. ఇంకా హెయిర్ స్టైల్ అంటారా, మామూలుగా ఎప్పుడు ఈ విధంగానే నేను, మీకు తెలుసు కదా ఆల్మోస్ట్ నేను ఇదే యూజ్ చేస్తుంటాను ఇప్పుడు కూడాను. ఇలా అనేసి మామూలుగా సైడ్ కని పెట్టేస్తుంటాను అనమాట. అదే బాగుంది అని చెప్తారు, ఇంకా దాంతోనే సరిపుచ్చుకుంటాను. పఫ్ అది బాగుంటుంది ఇది బాగుంటుంది అంటారు. ఈ విధంగా అండి ఒక్కసారి ఇలాగా అనేసి ఇంకా మనం ఫ్లక్కర్ పెట్టేసుకోవడం. ఫైనల్గా అండి నేను ఫ్లక్కర్ పెట్టేస్తాను వెనకాల. ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా అయిపోయింది. ఇంకా ఫైనల్ అయిపోయినట్టే అండి. చూడండి ఈ విధంగా వస్తుంది. ఎలా ఉన్నాను, బాగున్నానా? చాలా సింపుల్గా ఉంటుందండి నా మేకప్. ఆ సింపుల్గా షేర్ చేయమని అన్నారు కాబట్టి షేర్ చేశాను. ఈ విధంగా అండి విష్కేర్ వాళ్ళ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ మాత్రం నేను యూస్ చేస్తాను. మిగతావన్నీ మీకు తెలిసినవి నార్మల్వి అని చెప్పొచ్చు. ఆ తర్వాత కుంకుమ అండి. కుంకుమ కూడా తప్పకుండా అమ్మాయిలు యూస్ చేస్తే ఏంటంటే సాంప్రదాయకంగా ఉంటుంది అనమాట. ఇది మాత్రం ఒకటి నేను అందరికీ రిఫర్ చేస్తున్నాను. మ్యాక్సిమం పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఉంటుందండి. మీకు తెలియంది కాదు, జస్ట్ నా ఓన్గా నేను చూపిస్తున్నాను అంతే. ఈ విధంగా అనమాట. అదే విధంగా అండి మనం బయటకి ఎంత అప్లై చేసినా కూడా మనకి మెయిన్గా ఏంటంటే మనం తీసుకునే న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఖచ్చితంగా అండి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకోండి. అదేవిధంగా వాటర్ కూడా అండి డీహైడ్రేట్ అవ్వకుండా ప్రతి 20 కేజీల బరువుకి 1 లీటర్ వాటర్ చొప్పున తీసుకోండి. 60 కేజీలు ఉన్నారనుకోండి 3 లీటర్ల వాటర్. ఆ విధంగా మనం వాటర్ తీసుకుంటే ఏంటంటే చక్కగా మనం గ్లో అనేది వస్తాం. ఫౌండేషన్ తీసుకునేటప్పుడు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ప్యాచ్ టెస్ట్ ఎప్పుడు ఇక్కడ చేసుకుంటారు అనమాట, అక్కడ చేసుకోకూడదు. ఇక్కడ పెట్టుకోవాలి అనమాట. మీది ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ అనేది ఏ విధంగా మనం చూసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. చిన్న టిష్యూ పేపర్ ఉంటే చాలు మన స్కిన్ టైప్ ఏంటో చెప్పేస్తాను అనమాట. ఆ విధంగా మీకు కూడా ఆ వీడియో అనేది నేను షేర్ చేస్తానండి. మీరు కూడా మీ స్కిన్ టైప్ని ఐడెంటిఫై చేయొచ్చు. నా నెక్స్ట్ వీడియోలో అది మీకు చూపిస్తాను. ఈ విధంగా అండి, ఈ విధంగా మేకప్ వ్లాగ్ అనేది అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేస్తారు చెప్పండి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ బాయ్.